వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయప్రకాష్ సోమల. ప్రతి ఏడాది నెల్లూరులో జరిగే ప్రసిద్ధ రొట్టెల పండగకు వెళ్లిన ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కందూరి గ్రామానికి చెందిన మహబూబ్ జాన్, రఫీ, అన్సార్ కుటుంబాలకు చెందిన మొత్తం 15 మంది శుక్రవారం నెల్లూరులో జరిగే రొట్టెల పండగకి వెళ్లారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న అనంతరం శనివారం సమీపంలోని కోడూరు బీచ్ కు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో సముద్రంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో రఫీ కుమార్తె షామ్రీన్, కుమారుడు సుఫియాజ్, అన్సార్ కుమార్తె నబీషా సముద్రంలో కొట్టుకుపోయారు. మధ్యాహ్న సమయంలో ఇక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి షామ్రీస్, సుఫియాన్ బయటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే సుఫియాస్ మృతి చెందగా షామ్రీస్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గల్లంతైన నబీషా కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆమె కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో కందూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలంలో ఏం జరిగిందో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకుందాం. నా పేరు ముబారక్ అండి. కందూరు గ్రామం, సోమల మండలం, అన్నమయ్య డిస్టిక్. మా అన్న అయినటువంటి అన్సర్ భాష, మా తమ్ముడు అయినటువంటి మొహమ్మద్ రఫీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల్లో అందరూ రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరుకి వెళ్లారు. అక్కడ దేవుణ్ణి ప్రార్థించాలని వెళ్లారు. అక్కడ అయిపోయిన తర్వాత నెల్లూరు కొత్తకోడూరు బీచ్ కి వెళ్లడం జరిగింది. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉండగా అలల తాకిడికి ఎక్కువ అయిపోవడం వల్ల ఒకసారిగా కుటుంబ సభ్యులందరూ అలల్లో కొట్టుకొని వెళ్ళిపోతుండగా ఇంటి పెద్ద మనిషి అయినటువంటి అన్వర్ భాష కొంతమంది పిల్లల్ని కాపాడారు. దాంట్లో 3 పిల్లలు కొట్టుకొని వెళ్ళడం జరిగింది. అందులో మొహమ్మద్ సుఫియాన్ 11 years, అదే విధంగా నఫీసా 10th class చదువుతోంది. వీళ్ళిద్దరు గల్లంత అయిపోయారు. కొద్దిసేపటి తర్వాత సుఫియాన్ వచ్చింది, కనపడినారు. ఆ అబ్బాయి చనిపోయి బయటికి ఒడ్డుకు పడడం జరిగింది. చనిపోయి పడడం వల్ల ఆ అబ్బాయిని తీసుకొని అక్కడే పోలీసులుగా హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళా అదే విధంగా నఫీసా అనే అమ్మాయి గల్లంత అయిపోయి ఒక రోజు తర్వాత మళ్ళా కనపడింది. సంరీన్ అనే అమ్మాయి అలల్లో కొట్టుకొని వెళ్ళి 10 నిమిషాల తర్వాత మళ్ళా కనపడడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు. ఈ విధంగా జరిగింది. అక్కడ ఏమంటే మనకు ఖచ్చితంగా అది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొత్తకోడూరు బీచ్. అక్కడ ఉండే స్థానికులు గాని, అక్కడ ఉండే గ్రామ సర్పంచ్ గాని, అక్కడ ఉండే డిస్టిక్ లో ఉండే పెద్ద అధికారులు పిల్లల కోసము సపోర్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. పిల్లలకు ఒక్కరికి కాదు, పెద్దోళ్ళు కూడా ఒక జాకెట్స్ అనేటివి ఇవ్వడం జరిగితే వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు పైన తేలాడుతూ ఉంటారు. ఎవరైనా పట్టుకునైనా రాగలుగుతారు. సముద్రం దగ్గరికి ఇంకొక ముతాహిరా సంబ్రీ అనే బాబా ప్రజెంట్ నారాయణ హాస్పిటల్ నెల్లూరులో వెంటిలేషన్ మీద ఉంది. నెక్స్ట్ ఏమి అనేది ట్రీట్మెంట్ చేయడం మళ్ళీ నెక్స్ట్ చెప్తామని చెప్పారు. వీళ్ళు కూలి చేసుకుని బతికే వాళ్ళు ప్రభుత్వం వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము.